హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. ఈరోజు ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ ఉందండి. ఎందుకంటే మా నిన్నటి నుండి కొంచెం బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ అని చెప్పేసి చిన్న చిన్న టాస్క్లు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పెడుతున్నాడు. మనం ఆల్రెడీ మన షార్ట్స్లో చెప్పినాం కదా, ఎలాగో ఎంటర్టైన్మెంట్ లేదు హౌస్లో. అట్లా లేనందుకు బిగ్ బాస్ చిన్న చిన్న టాస్క్లు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పెట్టి హౌస్ మేట్స్తో ఎంటర్టైన్మెంట్ చేపిస్తున్నారు. మణికంఠ ఇరగదీసిండనే చెప్పుకోవాలి టాస్క్. ఎందుకంటే బ్యాక్వర్డ్ చేసుకుంటాం, మరీ నవ్వినాం మేము. బ్యాక్ చేసుకుంటూ రియల్లీ అంటే అతను ఎట్లా అంటే గేమ్స్ అవన్నీ పక్కకు పెట్టి ఎప్పుడు ఎమోషనల్ యాంగిల్లోనే చూస్తూనే ఉంటాము, సింపతి యాంగిల్లోనే కదా. ఈరోజు హౌస్ మేట్స్కి జాతకాలు మంచి అంటే కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడడం కానీ, అప్పుడు హరితేజ ఎలాగైతే చేసిందో హరికథలు అనేసి అంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండు మనకంటే. ఈ టాలెంట్ కూడా ఉందా అనిపించింది మనకి. ఈరోజు హౌస్ చెప్పాలంటే డే అంతా మనకంటది అనుకోవచ్చు. బికాజ్ లైవ్లో కూడా చూస్తుంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయింది. అదనే కాదు, ఇంకా వేరే విషయాలకు వచ్చిన సీత నిన్న అంతగానం అన్నావు ఓకే హౌస్ అని అన్నందుకు అదొక కామెంట్ చేస్తే దానికి మళ్ళీ ఆయన గట్టిగా అరవడం, అదొక రకమైన ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇప్పుడు కూడా లైవ్లో ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయాక కూడా హౌస్ మేట్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని మనకి యష్మి కదా ఫుడ్ టాస్క్. ఈరోజు యాక్చువల్గా ఫ్యామిలీ ఫుడ్ ఇవ్వడం జరిగింది, మెసేజ్ అండ్ ఫుడ్. అయితే ఫస్ట్ యష్మిని బిగ్ బాస్ పిలవడం జరిగింది. అందులో ఏంటంటే యష్మి ఫస్ట్ పోయింది అందుకు తనకు తెలియదు హౌస్ మేట్స్కి మనం కనిపిస్తామని. సో తను మాట్లాడేసింది, అంటే ఎలా ఉంది, ఎవరి ఇష్టం అదంటే నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పింది. పృథ్వీ నిఖిల్ అని చెప్పింది, అందులో నిఖిల్ అంటే అసలు ప్రేరణ పాపం చాలా హర్ట్ అయింది ఆ విషయంలో. నిఖిల్ అయితే షాక్ అయ్యింది. నేను ఇష్టమైంది ఎందుకంటే నిఖిల్కి యష్మి విషయంలో ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. తను ఒక క్యాలిక్యులేటర్, ఏంటంటే తనకు నచ్చిందే చేస్తుంది అండ్ తను ఏదైనా లాభం ఉంటేనే చేస్తుంది, నష్టంతోనే అస్సలు చేయదు. పని మనం చెప్పినట్టు వినదు, తను చెప్పినట్టు మనం వినాలి. అలాంటి అమ్మాయి అని చెప్పేసి మనకి ముందు నుండి నిఖిల్ చెప్తానే ఉన్నాడు, సోనియాతో కానీ పృథ్వీతో కానీ. అలాంటిది ఈరోజు యష్మి అయింది నా గురించి ఇంత అంటే నేనంటే ఇష్టం అనడం ఏందని అతను ఒక షాక్ అయిందనమాట. ఆ టైంలో ఏమైంది, ఫుడ్ వచ్చింది నిఖిల్ది అండ్ మనీది. బిగ్ బాస్ చూడండి, అక్కడ బిగ్ బాస్ ప్లానే అది. ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనగానే యష్మి ఎవరు చెప్పింది, నిఖిల్ అని చెప్పింది. ఇష్టం లేనిది ఎవరంటే మనీ అనే చెప్పింది. అండ్ అఫ్కోర్స్ అందరికీ తెలుసు మనీ అంటే యష్మికి నచ్చదు అని చెప్పేసి. అయితే మనీకి ఫుడ్ వచ్చింది, మెసేజ్ వాళ్ళ భార్య నుండి వచ్చింది, ప్రియా, తన పేరు ప్రియా ఐ థింక్, తన నుండి వచ్చింది. నిఖిల్కి ఏమో అమ్మ నుండి మెసేజ్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ రోటీ సంథింగ్ ఏదో వచ్చింది. సో అప్పటికి బిగ్ బాస్ అడిగిండు, నిఖిల్ పేరే ఆబ్వియస్లీ ఏమో అనుకుంటుంది కానీ ఆలోచించు అని. ఇక్కడ నుండి మనకంట యష్మి అనేసి హౌస్ మేట్స్ అరే మనీ అంత గట్టిగా అరవకరా అనే హౌస్ మేట్స్. ఈ బిగ్ బాస్ అంటున్నాడు ఒకసారి ఆలోచించి మళ్ళీ డెసిషన్ తీసుకోండి అని టైం కూడా ఇచ్చిండు ఆమెకి. లేదు బిగ్ బాస్ ఎంతైనా నాకు నిఖిల్కే ఇవ్వాలని ఉంది, మనీ కన్నా ఎక్కువ నిఖిలే ఫ్యామిలీని, అసలు నిఖిల్ ఎక్కడ ఫ్యామిలీని ఫీల్ అయినట్టు మనకు అనిపించలే. బట్ ఆమె తన రీజనింగ్ అట్లే ఆ విధంగా ఇచ్చుకొని వచ్చింది. ఇక్కడ కూడా ఫేవరెటిజమే అనిపించింది నాకు. పాపం మనకంటే అక్కడ ఎట్లా అంటే బాధపడుతున్నాడు, కళ్ళు ఇంత పెద్ద తెరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం యష్మికి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వంగా కూడా ఆలోచించావా అని అంటే మనీకి వద్దు, మనీకి మేమున్నాం బిగ్ బాస్, మనీకి నేనున్నా అనేసి అన్నప్పుడు నువ్వేంది ఏమన్నా అర్థమవుతుందా అనేసి మనకంటే ఎక్స్ప్రెషన్ అక్కడ అబ్బా హైలైట్ ఆఫ్ ద షో టుడే. సీరియస్గా చెప్తున్నా, నవ్వి స్టిల్ నాకు నవ్వొస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ గుర్తొస్తే. అదాన్ని రీక్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు హౌస్ మేట్స్ లైవ్లో ఇప్పుడు అంత అయిపోయినాక. ఎందుకంటే మనీ ఒక్కడు వెళ్ళి ఈ టైంలో వెళ్ళి 11 అవుతుంది అనుకుంటా అక్కడ వాళ్ళకి, ఐ మీన్ లైవ్, నిన్నటి లైవ్ కదా. సో ఏమైంది, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నాడు మనీ, ఏడుస్తున్నట్టున్నాడు ఇంకా స్విమ్మింగ్ పూల్ అని మనోళ్ళు హౌస్ మేట్స్. అక్కడ మణికంఠ అని మనకి కెమెరా ఇట్లా చూపిస్తుంది, లిటరలీ హీ ఈజ్ డాన్సింగ్ ఎట్ స్విమ్మింగ్ పూల్. ఇలా 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 డాన్స్ మూవ్మెంట్స్ చేస్తున్నాడు. అది కూడా మళ్ళీ కామెడీ అనిపించింది. ఈరోజు చెప్తున్నా డే ఎండెడ్ విత్ మణికంఠ, స్టార్టెడ్ విత్ మణికంఠ అన్నట్టు.
సో ఈ రోజుకైతే ఇదే హైలైట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్యామిలీ విషయంలో అందరికీ పర్లేదు, కాకపోతే ఇక మనకంటే ఒక్కరికే అన్యాయం జరిగిందేమో అనిపించింది. బికాస్ తనకి తన వైఫ్ ఇక్కడ ఉండదు కదా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళంటే వేరు, కానీ వాళ్ళ వైఫ్ అమెరికా అనేసి డాటర్కి ఎట్లుందో కొంచెం అవి ఇవి అతను చెప్పుకుంటూనే వచ్చాడు కాబట్టి కొంచెం మనీ చాలా డల్గా అయిపోయిండు ఆ విషయంలో. నబీల్ కూడా వాళ్ళ మమ్మీ గులాబ్ జామ్ పంపిస్తుంది, వాళ్ళ అన్నయ్య మెసేజ్ వచ్చిందని అంటే తను కూడా చాలా ఎమోషనల్ అయింది, కానీ అట్ లాస్ట్ దక్కలేదు. నబీల్కి, మనీకి అండ్ సీతకి ఫుడ్ దక్కలే, మెసేజ్ కూడా రాలే. సీత కూడా చాలా ఫీల్ అయింది, చాలా అంటే చాలా ఫీల్ అయింది, ఏడ్చింది లిటరల్లీ. లైవ్లో అయితే మనకి ఎపిసోడ్లో చూపించాలి, కానీ లైవ్లో నబీల్ అండ్ సీత చాలా ఎమోషనల్ అయ్యిండ్రు. మనకు ఓన్లీ ఎపిసోడ్లో యష్మిది ఒక్కరిదే చూపించిండ్రు, బికాస్ మనం చెప్పినట్టు యష్మి దత్తపుత్రిక లాగా ఏదో ఇక మెసేజ్ కూడా చూపించిండ్రు యష్మిది, దాన్ని చూసి ఇంకా ఏడ్చుడు. ఆ మెసేజ్ ఎట్లా చూపించిండ్రన్నా తెలియ, మిస్టేక్గా చూపించిండ్రా లేకుంటే కావాలన్నా అది ఏం అర్థం కాలే. స్టిల్ అందరి మెసేజెస్ ఉంటాయి కాబట్టి అది బై మిస్టేక్ జరిగిందేమో, కానీ యష్మి చేసిన ఓవర్ యాక్షన్ కోర్స్ అది ఆ టైంలో ఏడుపు వస్తుంది, కానీ తను నిన్నటి నుండి చేసే ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. నిన్న యాక్చువల్గా ప్రేరణ వాజ్ రైట్ యెస్టర్డేస్ ఎపిసోడ్లో, అండ్ ప్రేరణ తీసుకున్న డెసిజన్ కరెక్టే. అక్కడ నబీల్ని విన్ చేయడం, స్పేస్ ఐ అండ్ ఆమ్ అనేది రెండు వర్డ్స్, అక్కడ ఐ ఈజ్ డిఫరెంట్ అండ్ ఆమ్ ఈజ్ డిఫరెంట్. అది ఆమెకి ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అని ఆమెనే చెప్తుంది, మరి చెప్పినప్పుడు ప్రేరణకి ఇంగ్లీష్ వచ్చు బై, తను చెప్పింది కరెక్ట్, మరి ఎందుకు అంతగానము ఇట్లా ప్రొవోక్ చేస్తుంది పృథ్వీకి. అయితే కావాలనే ప్రేరణకి నువ్వు అంటే ఇష్టం లేదు, నబీలే గెలవాలని ఉండే, అందుకే అట్లా వేసింది. ఈజ్ దట్ రైట్? రైట్ అది అస్సలు అది రైట్ కాదు. ఎందుకంటే ప్రేరణకి యాక్చువల్గా పృథ్వీ గెలవాలనే ఉండే, వాళ్ళంతా గ్యాంగ్ ఫస్ట్ నుండే మనకు తెలిసింది పృథ్వీ గెలవాలని ఉండే, కాబట్టి ఫస్ట్ గంట కొట్టిన, సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇచ్చి సెకండ్ గంటకు కూడా అతనే ఫస్ట్ కొట్టిండు. అప్పుడు కూడా తను మళ్ళీ ఆ విషయం కూడా చెప్పుకొచ్చింది, నాకు ఒకవేళ అదే ఉండుంటే నేను బెల్ కొట్టక ముందే నేను అదే ఫైనల్ అందును, అతనేమో సైలెంట్గా స్లోగా పెట్టుకుంటున్నాడు, నువ్వేమో అంత ఫాస్ట్గా ఎవరు పెట్టమన్నారు వచ్చి కూడా తను అదే అడిగింది నిన్నటి ఎపిసోడ్లో. ఏమని, అరే ఎవర్రా, ఎందుకురా మీరు అట్లా బెల్ అంటున్నారు, అయిపోయింది అని అంటున్నారు, అక్కడ ఏం అయిపోలేదు, చూసుకో అని 10 సార్లు అయిపోయినా అన్నది. తను చెప్పింది 100 సార్లు చెప్పింది తను, వీళ్ళు వినలేదు. యాక్చువల్గా వీళ్ళు తొందరపడ్డారు. ఈ యాక్చువల్గా అన్న తప్పంతా యష్మి తొందరపాటు, అండ్ నిఖిల్ ఏమో ఆమెకి స్పేస్ ఉంటుందా అని పాపం పృథ్వీ అడిగిండు, బట్ నిఖిల్ ఆమ్ ఒకటే, స్పేస్ ఏమి ఉండదు అనేసి అన్నాడు. ఇఫ్ దే డోంట్ నో హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్, దెన్ వేరే వాళ్ళని అడిగేది ఉండే కదా, ప్రేరణనన్నా అడిగేదే ఉండే. వాట్ ఎవర్ అంటే గేమ్కి ముందు అడగాలి, గేమ్లో అడిగితే ఆమె సంచాలక గుండె, ఆమె ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఈ యష్మి మాటలలో అర్థమే లేదు. ఈ రోజంతా తనతో మాట్లాడలేదు, నిన్న కూడా మాట్లాడలేదు. ఈ రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ వస్తే లైవ్లో ప్రేరణనే మాట్లాడిచ్చింది, నీకోసమే యష్మి అది చదువు లైన్ అని. నాకా అనేసి అప్పుడు చదువుతుంది. వాట్ ఎవర్ ఆమె ఓవర్ యాక్షన్, ఆమె మరో సోనియాలాగా మారిపోయింది. నిఖిల్ పృథ్వీ అని వాళ్ళ జపం వేసింది. పాపం మన ఈమె పిల్ల అయింది, కానీ ఈ విష్ణు ఏమో ఆ పృథ్వీతో తిరుగుతూ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఈ హౌస్ మేట్స్ అందరు బాగానే, అందరు పేరెంట్స్ మంచిగా మెసేజ్ చేశారు, కానీ నాకు విష్ణు మెసేజే నచ్చింది. ఎందుకంటే విష్ణుకి మనం అన్న మెసేజ్ చెప్పింది. ఎలా అంటే మనం ముందు నుండే చెప్తున్నాం, విష్ణు డిఫెండ్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఏ విషయానికి డిఫెండ్ చేసుకోవట్లేదు. ప్రతిదీ గేమ్లో కానీ నామినేషన్స్లో కానీ వాళ్ళు ఏం చెప్తే ఓకే ఐ టేక్ ఇట్, ఇట్స్ నాట్ కరెక్ట్ కదా, యూ హ్యావ్ టు డిఫెండ్. ఆ విషయమే మెసేజ్లో వాళ్ళు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మరి విష్ణు ఇప్పటి నుండైనా మారుతుందా లేదా అని తెలుసుకోవాలి, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న వచ్చినాక మారే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. తనకు అందుకే ఓటింగ్ కూడా తగ్గిపోతుంది. షీ హ్యాస్ టు, ఆమె అసలు అనుకోవాలి ఇంక అది. సో నాకైతే ఫుడ్ మ్యాటర్లో యష్మి డెసిజన్ ఒకటి రాంగ్ అనిపించింది, బికాస్ మనీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే అయిపోయేది అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ యష్మిని ఇష్టపడుతున్నాడేమో అని ఎంతమంది అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మనం ముందే చెప్పినాం లవ్ ట్రాక్ గురించి. యష్మి ఏమో పృథ్వీ చుట్టూ తిరుగుతుంది కానీ తిరగనట్టు అంటే తను బయటపడట్లేదు. పృథ్వీ ఏమో యష్మిని ఇష్టపడుతున్నాడు, కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడు, కానీ
ఒక యాంగిల్లోనేమో విష్ణుకి పృథ్వీ లోకం అయిపోతుంది కాబట్టి పృథ్వీ ఏం చేయలేకపోతున్నాడు ఇక్కడ. సో చూడాలి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక అందులో ఎవరైనా అందమైన అమ్మాయి వస్తే నాయని పవన్ వీళ్ళు ఉన్నారు కదా, నాయని పవన్ ఒకతే నాకు తెలిసి సింగిల్ అంటే సింగిల్ అంటే ఆమె కమిట్ అయిందా లేదో తెలియదు, కానీ మనకు తెలిసిన యంగ్ అంటే ఆమె ఒకతే. ఇంకా చూడాలి మనోడు ఏమైపోతాడు మన పృథ్వీ. నెక్స్ట్ అన్ని విషయాలకు వస్తే అదే ఇంకా ఈరోజు హైలైట్. మనం ఆల్రెడీ ఇది అడ్రస్ చేసాము, విష్ణుకి పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చిండ్రు అని చెప్పేసి ముందే మనం ఛానల్లో చెప్పాం. సీతకి మనకి నబిల్కి మాత్రం ఫుడ్ రాలేదు, అది మనం ఆల్రెడీ చెప్పినాం కదా. ఈరోజు హైలైట్స్ అండ్ ఎపిసోడ్ విషయాలంటే ఇవే గైస్. ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ ఇంకేదన్నా లేదు ఇది మీరు అడ్రస్ చేయలేదు అనేసి ఏదన్నా అనిపిస్తే యూ కెన్ రైట్ ఇట్ ఆన్ కమెంట్ డౌన్ ఇన్ కమెంట్ సెక్షన్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ అండ్ వీఆర్ రీడింగ్ యువర్ కమెంట్స్. మేము రిప్లైస్ కూడా ఇస్తున్నాం, లైక్స్ కూడా కొడుతున్నాం. సో యూ ఆల్సో లైక్ అవర్ వీడియో, do watch our video till the end and please subscribe to our channel and please share our video with your friends and family. Bye bye.